లేఆఫ్స్ ఆన్ ద రైజ్ 2025. రీసెంట్గా టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎందుకు? లేఆఫ్స్కి ఒక ఎండింగ్ అనేది లేదా? ఏఐ హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుందా? అసలు ఈ లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? లేఆఫ్స్ వల్ల సూసైడ్స్ తప్పవా? లేఆఫ్స్ అయ్యాక ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ సుధా. రీసెంట్గా టీసీఎస్లో 12,000కు పైగా లేఆఫ్స్ జరిగాయి. మన ఇండియాలో ఎక్కువగా ఆటోమేషన్ అండ్ ఏఐ అడాప్షన్ వల్లే లేఆఫ్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా సేల్స్ ఫోర్స్లో కూడా 260+ స్టాఫ్ని తొలగించారు. అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు లేఆఫ్ చేస్తున్నారు? దీనంతటికీ కారణం ఏంటి? ఈ లేఆఫ్స్ వల్ల చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీకి గురవుతున్నారు. మళ్ళీ ఇంకో జాబ్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే లేఆఫ్ తర్వాత మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారో లేదో తెలియని పరిస్థితి. దీనంతటికీ ఏఐ కారణమా? అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? వన్స్ జాబ్ పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఫినాన్షియల్ బర్డెన్ పెరుగుతుంది. ఫ్యామిలీ అండ్ ఈఎంఐస్ టెన్షన్స్ ఉంటాయి. కొంతమంది ఆ స్ట్రెస్ భరించలేక సూసైడ్స్ కూడా చేసుకుంటారు. అసలు దీనంతటికీ కారణం ఏఐ అండ్ రోబోటిక్ టెక్నాలజీసే కారణమా? లేఆఫ్స్ ఇంతగా ఎందుకు జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నేను చేసే వీడియోస్ ముందుగా మీకే వస్తాయి. లేఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా హ్యూమన్స్ని ఏఐ రీప్లేస్ చేస్తుందా అనేది తెలుసుకుందాం. ఈ ఏఐ అనేది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది. మనకు కావలసిన కోడింగ్, ఇమేజెస్, వీడియోస్ ఇది చేయగలదు. చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏఐ ఆల్రెడీ రీప్లేస్ చేసేసింది. ఆటోమేషన్ అనేది ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిందనే చెప్పాలి. అయినప్పటికీ ఏఐ హ్యూమన్ హెల్ప్ అనేది కావాలి. ఈ ఏఐని మానిటర్ చేయటం, క్రియేటివిటీ యూజ్ చేయటం, ఇలా ఒక టెక్నీషియన్ అనేది కావాలి. అసలు ప్రజెంట్ ఏ జాబ్స్ రిస్క్లో ఉన్నాయో చూద్దాం. డేటా ఎంట్రీ అండ్ అడ్మిన్ వర్క్, కాల్ సెంటర్స్ ఆర్ కస్టమర్ సపోర్ట్, కంటెంట్ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, బేసిక్ కోడింగ్ ఆర్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఈ లిస్టులన్నీ ఆల్రెడీ చాట్‌జీపీటీ రీప్లేస్ చేసేసింది. సో డేటా ఎంట్రీ కానివ్వండి, కాల్ సెంటర్స్ కానివ్వండి, కస్టమర్ సపోర్ట్ కానివ్వండి, ఈ బేసిక్ కంటెంట్ రైటింగ్ ఇవన్నీ ఆల్రెడీ రీప్లేస్ చేసేసింది. అండ్ ఇప్పుడు ఏవి సేఫర్ సైడ్లో ఉన్నాయో చూద్దాం. క్రియేటివ్ రోల్స్ లైక్ డిజైన్, స్టోరీ టెల్లింగ్, స్ట్రాటజీ అండ్ లీడర్షిప్. అండ్ హ్యూమన్ ఫేసింగ్ జాబ్స్, టీచర్స్, థెరపిస్ట్, హెచ్ఆర్, ఫార్మింగ్, హ్యూమన్ హ్యాండ్లింగ్ వర్క్స్. సో ఇవి హ్యూమన్ తప్ప ఏఐ అనేది చేయలేదు. ఈ హ్యూమన్ ఫేసింగ్ జాబ్స్, టీచర్స్ కానివ్వండి, హెచ్ఆర్, ఫార్మింగ్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ కూడా హ్యూమనే చేయగలరు. అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఎవరైతే ఏఐని బిల్డ్ చేయగలరో, ఎవరైతే మేనేజ్ చేయగలరో వాళ్ళు కంపల్సరిగా కావాలి. వాట్ వీ కెన్ డూ? ఏఐ టూల్స్ని చూసి భయపడకుండా మనం వాటిని అడాప్ట్ చేసుకొని, వాటిని నేర్చుకొని, అనలిటికల్ స్కిల్స్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మనం పెంచుకోవాలి. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఈ ఏఐ అనేది ఒక టూల్, అది ఎనిమీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఏఐ అనేది కంప్లీట్గా హ్యూమన్స్ని రీప్లేస్ చేయలేదు. సో వాటికి హ్యూమన్ హెల్ప్ అనేది కూడా కావాలి. కేవలం కొన్ని టాస్క్లు మాత్రమే రీప్లేస్ చేయగలదు. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామో ఒకసారి రీక్యాప్ చూద్దాము. రీసెంట్ ఇన్సిడెంట్స్, టీసీఎస్, సేల్స్ ఫోర్స్ అండ్ మైక్రోసాఫ్ట్లో మేజర్ లేఆఫ్స్ జరిగాయో వాటి గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ఏఐ రీప్లేస్ చేస్తుందా, హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుందాం. ఈ ఏఐ అనేది రిపిటేటివ్ టాస్క్స్ మాత్రమే రీప్లేస్ చేస్తుంది. అండ్
మోస్ట్ రిస్క్లో ఉన్న జాబ్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే మోస్ట్ సేఫర్ సైడ్ ఉన్న జాబ్స్ కూడా తెలుసుకున్నాము. ఈ సేఫర్ సైడ్ ఏంటంటే క్రియేటివ్ కానీ, లీడర్షిప్ కానివ్వండి, టీచింగ్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఈ రోల్స్ అనేవి సేఫర్ సైడ్లో ఉన్నాయి. అండ్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ డూ రీస్కిల్, లెర్న్ ఏఐ టూల్స్, ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అడాప్టబిలిటీ, క్రియేటివిటీ ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. అండ్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఏఐ అనేది హ్యూమన్స్ని రీప్లేస్ చేయదు. సో అది కొన్ని టాస్క్లు మాత్రమే రీప్లేస్ చేయగలదు. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.